పెట్టుబడికి సంబంధించి ప్రజల మనసుల్లో తరచుగా కొంత గందరగోళం ఉంటుంది. తాను మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్లలో పెట్టుబడి పెట్టాలా? అలాంటి వారికి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ మంచి పెట్టుబడి ఎంపిక. ETF అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? ఇందుకు సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి చాలా ఆకర్షణీయమైన ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ అంశానికి సంబంధించి చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా లేదా నేరుగా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలా అనే అయోమయంలో ఉంటారు. అలాంటి వారికి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ మంచి పెట్టుబడి ఆప్షన్. ఇది కూడా గ్యారెంటెడ్ పద్ధతిలో నిర్వహిస్తారు. అయితే ఇది మ్యూచువల్ ఫండ్స్ కు భిన్నంగా ఉంటాయి. ఇంతకీ ఈ ETF అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ETF అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. స్టాక్ మార్కెట్ లాగానే ఇందులో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. కానీ ఇది మ్యూచువల్ ఫండ్ స్టాక్లకు భిన్నంగా పనిచేస్తుంది. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే వాటిలో మీకు వచ్చే రాబడులు, ఫండ్ మేనేజింగ్ తెలివితేటలు, మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటాయి. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ స్టాక్స్ ను ఎంచుకోవడంలో ఒక రకమైన గందరగోళం ఏర్పడుతుంది. ETF పెట్టుబడికి సంబంధించిన ఇటువంటి గందరగోళాన్ని తొలగించడానికి ETF ఉత్తమ ఎంపిక. ETF లో మీరు ఒకే స్టాక్ లో పెట్టుబడి పెట్టడం కంటే స్టాక్ మార్కెట్ ఇండెక్స్ లో చేర్చబడిన స్టాక్ల గ్రూప్ లో డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ETF కంపెనీ షేర్ల వంటి స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ చేయబడతాయి. ETF అనేది ఒకే ఇండెక్స్, సెక్టార్, థీమ్ లేదా కమోడిటీకి పెట్టుబడి పెట్టే పాసివ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ETF కు చెందిన యూనిట్ ని కొనుగోలు చేసినప్పుడు దానికి లింక్ చేయబడిన ఇండెక్స్ లో మీరు పెట్టుబడి పెడతారు. ఇందువల్ల స్టాక్ మార్కెట్ లో నేరుగా పెట్టుబడి పెట్టడానికి భయపడే మార్కెట్ బూమ్ ను సద్వినియోగం చేసుకోవాలనుకునే వారికి ETF మంచి పెట్టుబడి ఎంపిక. ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫండ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ETF లు స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రేడింగ్ చేయబడతాయి. స్టాక్, బ్రాండ్, కమోడిటీ, ఇండస్ట్రీ, సెక్టర్, కరెన్సీ, ETF అన్ని మీకు ఇన్వెస్ట్ చేయగల ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. అలాగే ఇది పెట్టుబడిదారులను మార్కెట్ ధరల వద్ద రోజంతా షేర్లను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి అనుమతిస్తుంది.